మరి మీరు ఎక్స్ క్రిస్టియన్ గా మారినప్పుడు అమ్మ క్రిస్టియన్ అంటున్నారు కదా, సో మీకు ఇట్లా కుటుంబం నుండి గానీ మీరు క్రిస్టియన్స్ అంటే మీ తాత వాళ్ళు మీ చుట్టాలు వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ లేదు, మా ఉండొచ్చు. తాత వాళ్ళు మా నాన్న నుంచే ఈ మతం మేడం. మా తాత వాళ్ళు హిందువులే. సో అక్కడ మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదా? ఎక్స్ క్రిస్టియన్ గా ఎందుకు మారాల్సి వచ్చింది, ఏసే నిజమైన దేవుడు అని మేము నమ్ముతున్నప్పుడు? ఫర్ సపోజ్ ఇప్పుడు ఆ నేను ఒక తల్లిదండ్రి ఏదైతే సిద్ధాంతంలో నడుస్తారో పిల్లలు కూడా అదే సిద్ధాంతంలో నడుస్తారు కదా, సో అప్పుడు మీకు మీ తల్లిదండ్రి కానీ అట్లా ఏం ఇబ్బందులు పెట్టలేదా? అంటే మేడం నేనేమంటున్నా అంటే మా తల్లిదండ్రులు మూర్ఖంగా ఏది పడితే అది ఫాలో అయితే ఇది అంటే కాదమ్మా, క్రిస్టియానిటీ అంటే ఒక మూఢనమ్మకం అని అంటున్నారు. అది 100%. అందులో ఆ మతంలో ఉన్న వాళ్ళకి నైతిక విలువలు ఉండదు, సంస్కారం ఉండదు, గౌరవం ఉండదు, జ్ఞానం ఉండదు, మానవత్వం ఉండదు. వీటన్నిటికీ ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చెప్పంటే నేను చెప్తాను. మరి క్రిస్టియానిటీ అంటేనే మంచి మార్గము, అందులో ఇమ్మడలేక ప్రవీణ్ అనే వ్యక్తి ఎక్స్ క్రిస్టియన్ గా మారిపోయిండు. ఎందుకంటే అందులో సినిమాలు చూడొద్దని చెప్తారు, చెడు మార్గాలకు వెళ్ళొద్దని చెప్తారు కాబట్టి అందులో సినిమాలు చూడడం తప్పు కాదు కదా, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. సో ఇట్లా కొంతమంది పాస్టర్స్ చెప్తుంటారు కదా, ఆ బోధలు పాటించలేక అందులో అడ్జస్ట్ అవ్వలేక హిందూగా కన్వెంట్ అయ్యిండ్రు అన్నట్టుగా. నేను హిందువుగా కన్వర్ట్ అవ్వడానికి కానీ నేను ఇప్పుడు హిందువుగా కన్వర్ట్ అవ్వలేదు. నేను హిందుత్వంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు నేను పరిశీలిస్తున్నాను. ఫస్ట్ బౌద్ధ మతం కానీ, జైన మతం కానీ, జుడాయిజం కానీ, అవన్నీ సంబంధించినటువంటి ఆ మతాలు ఏంటి, ఈ మతాలు అసలు నాస్తికత్వం కూడా నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ధ్యాన యోగ మార్గం ద్వారా వెళ్ళొచ్చు అని. నేను క్రైస్తవాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అసలు ఆ మతము, ఆ మత సిద్ధాంతాలు, ఆ మతంలో బోధించే బోధనలు అసలు ఇప్పటికీ యువతకి పనికొచ్చేది కాదు. అది మూఢనమ్మకంలో అజ్ఞానంలోకి తీసుకెళ్లేది. ఈ బోధలు కరెక్ట్ కాదు అని మీకు ఎప్పుడు అనిపించింది? మీ ఏజ్ చిన్నప్పటి నుంచే 7th క్లాస్ 8th క్లాస్ నుంచే పాస్టర్లు వచ్చి మా పిన్ని కాడికి వచ్చి, నేను కడుపులో ఉన్న ఆడపిల్ల మగపిల్ల ముందే చెప్తాను, నేను దేవుడితో మాట్లాడుతున్నాను, నేను పరలోకం పోయొచ్చాను అన్నప్పుడు నాకు ఎందుకో తట్టింది. ఆ సమయంలో నేను ప్రశ్నించినా కూడా నన్ను మా అమ్మ తిట్టేది. పాస్టర్ అంటే అప్పటి నుండి మీరు ప్రశ్నిస్తూ వస్తున్నారు అది క్రిస్టియానిటీ. ఫస్ట్ టైం. నేను మళ్ళీ ఎప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్రశ్నించలేదు, ఫస్ట్ టైం. ఆ తర్వాత నేను చర్చిలో ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకోవడము, వాళ్ళలో ఐక్యత లేకపోవడము, వాళ్ళు కానుకల కోసమో లేదా మా ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పి ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు, తక్కువ డబ్బులు ఇస్తున్నాడు తక్కువ ప్రార్థన చేస్తాడు, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల 100% ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ప్రేయర్ చేస్తారు, ప్రత్యేక తక్కువ తీసుకుంటే తక్కువ ప్రేయర్ చేస్తారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అసలు డబ్బులు ఇవ్వలేని వాళ్ళకి ఇంకో రెస్పెక్ట్ ఉంటుంది చర్చిలో. అది ఒకవేళ ఇప్పుడు ఒక పాస్టర్స్ దగ్గరికి ఎక్కడికైనా తీసుకోవద్దు, మీరు ప్రూఫ్ చేయగలుగుతారా? ఇప్పుడు ఖచ్చితంగా నేను ప్రూఫ్ చేస్తాను మేడం. ఇప్పుడు నేను అప్పుడు ఆ సమయం అక్కడికి వెళ్ళేసరికి వాడు నాటకం ఆడితే ఆడొచ్చు, కానీ విశ్వాసులు ఎవరన్నా అడగండి మీరు. విశ్వాసులు ఉన్నారు కదా, పోనీ పని చేద్దాం మేడం, మీరు ఎవరన్నా. నేను ఇప్పుడు ఈ క్షణం నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఈ క్షణం నేను క్రైస్తవంలోకి మారి నాతో పాటు నేను కొన్ని వందలాది మందిని క్రైస్తవంలోకి మార్చగల సామర్థ్యం నాలో ఉంది. నేను మాట్లాడితే నేను చాలా మంది ఇన్స్పైర్ చేయగలను, కొన్ని వేలాది మందిని ఇన్స్పైర్ చేయగలను. బైబిల్ మొత్తంలో ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు మంచి విషయాలు ఏమన్నాయి మొత్తం 10 సెలెక్ట్ చేయండి. నా దగ్గర వేమన పద్యాలు ఉన్నాయి. ఈ వేమన పద్యాల్లో ఉన్నటువంటి భావము తాత్పర్యము నేను ఒక 15 నేను తీసుకొని వస్తాను, 15-20 నేను తీసుకొని వస్తాను. మీరు బైబిల్ మొత్తం 1000 పేజీలు, ఎందుకంటే ఈ బైబిల్ మించిన దైవ గ్రంథం లేదు, ప్రపంచంలో నెంబర్ 1 పుస్తకం ఇదే, దీన్ని మించిన పుస్తకం ఏదో అంటుంటారు కదా సార్. అవన్నీ అన్నప్పుడు అందులో 10 సెలెక్ట్ చేసి ఈ 10 బెస్ట్ అని చెప్పి సెలెక్ట్ చేయమని చెప్పండి. అంతకంటే 1000 రెట్లు గొప్పగా నేను స్వామి వివేకానంద నీతి సూక్తులు పద్యాలు నేను తీసుకొని వస్తాను. అంటే బైబుల్ మొత్తంలో కూడా మంచి వర్డ్స్ లేవు అని అంటే ఏమి లేవు మేడం. నీ వల్ల నీ పొరుగు అని ప్రేమించే నీ శత్రు. మనం చిన్నప్పుడు రాసుకున్న స్కూల్లో కాపీ పుస్తకం 100 రెట్లు బెస్ట్. అది చంపడము, నరకడము, రక్తపాతం సృష్టించేది, అది హింసను ప్రేరేపించేది. నాకు ఒక డౌట్ వస్తుంది, మీరు హిందువా క్రిస్టియనా? ఒక డౌట్ ఫస్ట్ లో అడగాల్సింది, ఇప్పుడు డౌట్ వస్తుంది అటు, మీరు క్రిస్టియనా హిందువా? నేను ఏది కాదు, ఇండియన్. సరే ఓకే, మీరు అడుగుతుంటే నాకు డౌట్ వచ్చింది. మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఏదైనా నేను ఆన్సర్ చెప్తా, ఏం ప్రాబ్లం లేదు. అంటే నేను అందరినీ గౌరవిస్తా. ఇప్పుడు మీరు ఎట్లా అంటున్నారో సో నేను అందరినీ గౌరవిస్తా. ఇక్కడ మీరు తప్పు చేశారు. ఎందుకు గౌరవిస్తున్నారు అంటే మేడం, ఇప్పుడు మీరు ఉన్నారు మేడం, నేను క్రిస్టియన్ అనుకోండి, మీరు నాతో పాటు చర్చికి వస్తారు కదా, ఓకే, మీరు ప్రసాదిస్తే నేను తిన్నాను, నన్ను బైబిల్ తినివ్వదు, అర్థమైందా మేడం? అంటే మిమ్మల్ని తిననివ్వదా, లేదంటే బైబుల్లో రాసి ఉంది కాబట్టి విగ్రహాలు కనిపించిన పలహారాలు తీసుకోకూడదు, అవును, అవి దయ్యాలకు విగ్రహాలు కనిపించిన తీసుకుంటే మన దేవుడు ఒప్పుకోడని చెప్పేసి చర్చిలో పబ్లిక్ బోధిస్తూ ఉంటారు. అదే బోధనలు వాళ్ళు బైబిల్ ఏ క్రైస్తవులు కూడా ప్రసాదం తింటారు. అది తప్పు అంటున్నారా? తప్పే, వాళ్ళు గౌరవించాలి కదా. అంటే బైబుల్ ను గౌరవిస్తున్నారు కదా వాళ్ళు. బైబుల్ ఇప్పుడు
మనకు అందులో మంచి ఉంటే మంచి తీసుకోవచ్చు. అది మనుషుల్ని విడగొడుతుంది అని అనుకుంటే మనం అది ఎలా తీసుకుంటాం? ఇప్పుడు బైబిల్లో గౌరవించేటట్టయితే వాళ్ళ దేవతా స్తంభాలు ధ్వంసం చేయండి, కూల్చండి, ఆక్రమించండి, చంపండి అని ఉంది. రేపు వాళ్ళ మెజారిటీ పెరిగితే వాళ్ళది చేరే గ్యారంటీ ఏంటి? అంటే మరి మీరు అడిగిన క్వశ్చన్ కి అంటే నేను ఇక్కడ క్రిస్టియానిటీని తప్పుబట్టను, హిందుత్వాన్ని తప్పుబట్టను, నేను చెప్తున్నా కదా అందరినీ గౌరవిస్తా. అయితే హిందూజం లోంచే కొంతమంది మాలలు వేస్తారు. అంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, మాలలు వేస్తారు. వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళకు నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటారు. నేను చెప్పులు లేకుండా నడవాలి, నాన్ వెజ్ తినకూడదు. సో ఈ విధంగా ఉంటది వాళ్ళు మాలలు ధరించినప్పుడు. వాళ్ళు ఒక పక్కా హిందూ అన్నమాట. అలాంటప్పుడు మీరు అదే వేరే టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక గొర్రెనో లేకపోతే కోడినో బలిస్తారు. అది దేవతకే నైవేద్యం మీరు చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ స్వామి మాల ధరించిన అతను ఇక్కడికి వచ్చి ఈ నైవేద్యాన్ని తినగలుగుతారా? తినగలరు, తినరు. ఎందుకు తినలేరు? ఎందుకంటే అతను మాలలో ఉన్నారు, దీక్షలో ఉన్నారు కాబట్టి. మరి మీరు క్రిస్టియన్స్ ని కూడా అదే విధంగా అనుకోవచ్చు కదా. అంటే నాకు క్వశ్చన్ కంప్లీట్ కాలేదు ఇంకా. ఇప్పుడు తినలేరని మీరు అన్నారు. మరి క్రిస్టియన్స్ కూడా బాప్టిజం తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా మాకు బైబుల్ ప్రకారం బైబుల్ ఇదే బోధిస్తుంది, ఇదే నీతి సూక్తులని వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళు కూడా ప్రసాదం తినరు కదా. మీరు అప్పుడు అనుకోవచ్చు కదా వాళ్ళ దీక్ష వాళ్ళది, వీళ్ళ దీక్ష వీళ్ళది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు మాలలు ధరించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్ వెజ్ తినమంటే వాళ్ళు తినరు, వాళ్ళు ఒక దీక్షలో ఉంటారు అని అంటున్నారు. రైట్. ఇక్కడ నేను కూడా అదే చెప్తున్నా, హిందువులందరూ కూడా, హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక దీక్షలో ఉన్నారు. ఆ దీక్ష ఏంటంటే ఈ మ్లేచ్ఛ మతాలను, ఇతర మతాలను ఒప్పుకోరు. అన్ని మతాలను ఒకటే భావన. ఈ యేసు దగ్గరకు వచ్చేసరికి మేము ఒప్పుకోము, మా హిందుత్వంలో ఉన్నటువంటి దేవుళ్ళనే మేము పూజించుకుంటాము, మేము ప్రసాదాలు తినమని చెప్పి మేము క్రైస్తవులను అడగము, అది మా పద్ధతి కాదు. తర్వాత మేము మీ చర్చిలకు రాము, మీ యేసు నమ్మము, మీ తెచ్చే బైబిల్ మేము యాక్సెప్ట్ చేయము, ఎందుకంటే మేమందరం హిందువులందరం కూడా ఒక దీక్షలో ఉన్నాము. మా గ్రంథాలలో మేమందరం మా హిందుత్వం, మా గ్రంథాన్ని మాతృభూమి లాంటి, మా తల్లి లాంటి హైందవ ధర్మాన్ని మేము వదిలిపెట్టకూడదు అనే ఒక దీక్షలు హిందువులు ఉన్నారు. కాబట్టి మేము మీ క్రైస్తవుల ప్రసాదం తినండి అని చెప్పి మేము మిమ్మల్ని అడగము. మీరు మమ్మల్ని బైబిల్ తీసుకొచ్చి మా చర్చికి రండి, మా యేసు నమ్ముకోండి అని చెప్పి మీరు మమ్మల్ని అడగకూడదు. కాబట్టి ఈ దీక్షలో ఎవరైతే హిందువులు ఉన్నారో నేను అదే వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు ఎవరైతే మాలలు ధరించిన వాళ్ళు దీక్షలు ఉన్నారో మొత్తం హిందూ సమాజం మొత్తం కూడా ఒక దీక్షలో ఉన్నారు. అట్లా అంటే అసలు ఈ క్వశ్చనే వచ్చేది కాదు. ఇప్పుడు మీరు అంటున్నారు హిందూ సమాజంలో ఉన్న వాళ్ళు ప్రసాదం తినమని అడగరు. అడగనప్పుడు ఈ క్వశ్చనే రాదు కదా. క్రిస్టియన్స్ ప్రసాదం తినరు అనే మరకనే పడకపోతుండే. ఎందుకు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇది ఎందుకంటే వాళ్ళ ప్రసాదం అక్కడ వాళ్ళు ఎందుకు తినరంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు పూజించే, అంటే క్రైస్తవులు హిందువులు పూజించే దేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజించకపోయినా పర్వాలేదు, నేనున్నాను మేడం, నా కృష్ణుడన్నా ఆంజనేయ స్వామి అన్నా నాకు ఇష్టం, నా ఆంజనేయ స్వామిని పూజించొద్దు, నా ఆంజనేయ స్వామిని గుడికి నువ్వు రావద్దు, కానీ నన్ను బట్టి నా ఆంజనేయ స్వామిని గౌరవించాలి కదా. వీళ్ళు గౌరవించరు. గౌరవిస్తారు, ఒక మనిషిని మనిషిగా గౌరవిస్తారు. నేను కూడా మిమ్మల్ని గౌరవిస్తాను, మీ యేసుని గౌరవించారు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు, డెఫినెట్ గా. ఎందుకు ఒప్పుకోరు? ఇప్పుడు మీరే కొన్ని సువార్తలు అవి ఇవి చేస్తున్నప్పుడు మీకు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడొచ్చు, కానీ క్రిస్టియానిటీ మొత్తం మాట్లాడడం లేదు కదా. ఆయన ఎక్కడ ఆయన దెబ్బతిన్నదో ఆయన మనసు, అక్కడ ఆయన సరి చేసుకున్నప్పుడు ఎవరు నిజమైన దేవుడు అని తెలుసుకుంటారేమో అని వెయిట్ చేస్తారు. కానీ అది క్రిస్టియానిటీ అయినా ముస్లిం అయినా ఎవరైనా కూడా అందరూ మాత్రం సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ వ్యతిరేకించారు కదా. కొంతమంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు నీ వల్ల ఇలా, కానీ మీరు మాత్రం క్రిస్టియానిటీ అందరిని వ్యతిరేకిస్తారు, ప్రతి పాస్టర్ ని దూషిస్తారు అని. ప్రతి క్రైస్తవుడు ప్రతి పాస్టర్ కూడా మొత్తం హైందవ సమాజం మీద వ్యతిరేకత భావనే ఉంటుంది. మొత్తం ప్రతి పాస్టర్ కి క్రైస్తవులు. అది ఎట్లా మీరు ప్రూవ్ చేయగలుగుతున్నాను అంటే విగ్రహారాధన చేయకూడదు అనేది ఒకటే కాదు, విగ్రహారాధన చేయదని ఒకటే కాదు. వాళ్ళ దృష్టిలో హిందువులంటే అన్యులు, హిందువులంటే విగ్రహార్థికులు, హిందువులంటే నరకానికి వెళ్ళే వాళ్ళు, హిందువులంటే వ్యభిచార దేవుళ్ళు పూజించే వాళ్ళు. అది వాళ్ళ దృష్టి, వాళ్ళ మైండ్ అలా ఉంటుంది. హిందూ సమాజం మీద, హిందువుల మీద, ఒక హిందువుల మీద మాత్రమే కాదు ముస్లింస్ మీద కూడా ఇదే భావన ఉంటుంది. అంటే ఒక క్రైస్తవం కాకుండా ఉన్న ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి కదా, అందరి మతాల మీద కూడా ఇతనికి అటువంటి భావన ఉంటుంది. మరి క్రిస్టియన్స్ ఎప్పుడు హిందూయిజం గురించి మాట్లాడినట్టు, ముస్లిమ్స్ గురించి మాట్లాడినట్టు ఉండదు కదా. ఓన్లీ బైబుల్ ప్రకారంగా వాళ్ళు విగ్రహారాధన చెయ్యొద్దు అని మాత్రమే వాళ్ళ విశ్వాసం. రాముడిని దూషిస్తున్నట్టు, కృష్ణుని దూషిస్తున్నట్టు, హిందూ దేవుల విగ్రహాల పద్ధతిని దూషిస్తున్నట్టు మీ ఎప్పుడు ఈ పాస్టర్ల వీడియోలు మీరు చూడలేదా?
నేనైతే చూడలేదు పొద్దున్న ప్రత్యేకంగా లేచినప్పటి నుంచి దూషించినట్టు. ప్రత్యేకంగా కాదు మేడం, డైరెక్ట్ గానే ఈ రోజు హిందూ దేవుళ్ళను సైతాన్ని అనుకుంటూ వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళ భార్యలను అడవిలో వదిలేశారు, కృష్ణుడికి ఇన్ని పెళ్లిళ్ళైనాయి అని వక్రీకరించి లేనిపోయి వాళ్ళు కల్పించుకొని అసలు వేదాలలో కూడా మా యేసు ఉన్నాడు మీకు తెలుసా అని చెప్పేసి వేదాల్లో లేనిపోయి వాళ్ళ పుస్తకాలు రాసి ఇలా ప్రచారం చేసి అంటే వేదాల్లోవి లేనిపోనివి ఎట్లా రాస్తారు, అందులో ఉన్నవే కదా ఇందులో లేదు, రాస్తారు. Proof వాళ్ళు రాయగలరు. సపరేట్ గా వేదాలలో మా యేసుప్రభు ఉన్నాడు, మా యేసుప్రభు గురించి చెప్పిన ప్రస్తావన ఉందని చెప్పేసి కొంతమంది పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు రాసి పాంప్లెట్ రాసి పెద్ద పెద్ద బ్యానర్ ఫ్లెక్స్ల మీద హిందువులు ఎలా మీదకి వచ్చి వేదాలలో యేసు అనే అంశం గురించి చెప్తాను తెలుసుకోండి హిందువులారా అని చెప్పి ఇందులోనే పిలుచుకుపోయి అలా ఎంతో మందిని మత మార్పిడి చేస్తున్నారు వీళ్ళు.